హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ గడ్డి రకం పేరేమిటో నాకు కూడా ఐడియా లేదు ఫ్రెండ్స్. కానీ ఇది మాకు తెలిసిన వాళ్ళతోనే గడ్డి విత్తనాలు టూ ప్యాకెట్స్ తెప్పించుకున్నాము. కేజీ వచ్చేసి 1000 లెక్క తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. గడ్డి వేసుకున్నాం. ఇప్పటికీ 3 కోతలు అయిపోయింది ఫ్రెండ్స్. వానాకాలం వేసుకున్నాం. ఇది 3వ కోత కంప్లీట్ అయ్యి కొద్ది మిగిలింది ఫ్రెండ్స్. ఒక సైడ్కి ఇది 3వ కోత కంప్లీట్ అయింది. దీనికి వాటర్ కట్టుకుంటూ మామూలుగా ఈరిగా అని చిన్న ఈరిగా ఉంటాయి ఫ్రెండ్స్. 2 రకాలు ఉంటాయి. నీరుగా చిన్న ఈరిగా, దుబ్బ ఈరిగా అని 2 సైజులు ఉంటాయి. చిన్న ఈరిగా చల్లుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు దీనికి ఇది కోసి 2 డేస్ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడే చిన్నగా పిల్లకలు రావడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అందువల్ల భూమిలోని ఎరువు సారం లేనందువల్ల యూరియా చల్లుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగా ఇప్పుడు ఇంతవరకు ఉంది ఫ్రెండ్స్. ఇది మరి యూరియా చల్లుకుంటే మరి బాగా వస్తుందని ఉద్దేశంతో యూరియా చల్లుతున్నాం. యూరియా చల్లడం వల్ల మంచిగా లేదో మనకు కూడా తెలియదు. గడ్డి మాత్రం బాగా పెరుగుతుందని ఆలోచనతో చల్లుతున్నాను. బీడు భూమి అయినందువల్ల ఎరువు శాతం లేనందువల్ల మీరు ఇలా గడ్డికి ఏమి ఎరువులు వేస్తారో మనకు తెలియదు ఫ్రెండ్స్. అలా మీరు అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే మాత్రం ఏమి వేసుకుంటే బాగుంటుందో మాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మేమైతే యూరియా చల్లుకుంటున్నాం ఫ్రెండ్స్. దీనికైతే అలా చల్లుకోవడం వల్ల గడ్డి తొందరగా పెరుగుతుందని ఆ ఉద్దేశంతో చల్లుతున్నాం. ఇప్పటికి మరి పక్కనే ఇది 6 డేస్ 2 డేస్ 3 డేస్ అని క్లియర్గా ఏర్పడింది ఫ్రెండ్స్. అది 3 డేస్ అయితే ఏర్పడుతుంది. ఇది ఇప్పుడు దగ్గరగా ఇప్పుడు చల్లినప్పటి నుంచి ఇప్పటికీ దగ్గర 15 రోజులైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా పెరిగింది. ఆ రోజుకి ఇది 10 డేస్, అది 15 డేస్ అని క్యాల్కులేట్ చేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. డేస్ ఇప్పుడు వరకు అయితే ఇలా ఉంది. మీరు ఇలాంటి గ్రాస్ వేసుకొని ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీరు ఏం చల్లుకుంటారు, గడ్డి ఎన్ని కోతలు తెగుతుంది నెలకు వచ్చేసి అనేది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.